నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియడం లేదు. కువైట్ లో 68 ఏళ్ల ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే జహరా ప్రాంతంలో అయితే తన యొక్క సెల్లుకైతే రీఛార్జ్ అయిపోవడంతో ఒక మామూలుగా మొబైల్ షాప్ కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస కార్మికుడికి 5 దినాలు రీఛార్జ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. 5 దినాలు రీఛార్జ్ చేసేందుకు తన యొక్క కార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తాను, నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది అని చెప్పాడు. 5 దినాలు రీఛార్జ్ చేయమని అడిగాడు. అలాగే యొక్క ప్రవాసుడు తీశాడు, 5 దినాలు రీఛార్జ్ చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఆ యొక్క 68 ఏళ్ల ప్రవాసుడు మనం చూసుకుంటే వచ్చి వేయడం జరిగింది. వచ్చిన తర్వాత అతని యొక్క బ్యాంకు ఖాతా నుంచి 10,200 దినార్లు కట్ అయినట్లు అతనికి మెసేజ్ అయితే రావడం జరిగింది. అలాగే ఇది మనం చూసుకుంటే అనాధికారికంగా ఉపసంహారాలు జరిగాయని చెప్పి అతను కనుగొన్నాడు. మరుసటి రోజు ఉదయం వరకు అతనికైతే తెలియడం లేదనమాట. ఈ రోజు సాయంత్రం రీఛార్జ్ చేసుకుని వెళితే కానీ మెసేజ్ మరుసటి రోజు ఉదయం వరకు వచ్చింది, కానీ చూసుకోలేకపోవడంతో 10,200 దినార్లు అయితే అతను పోగొట్టుకోవడం జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ప్రవాస కార్మికుడిని అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ యొక్క ప్రవాస కార్మికుడే దోచేశాడా లేకపోతే ఇంకెవరైనా ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ యొక్క 68 ఏళ్ల ప్రవాసుడు నేను రీఛార్జ్ కు వెళ్ళినప్పుడు అక్కడ మాత్రమే నేను ట్రాన్సాక్షన్ చేశానని చెబుతూ ఉన్నారు. మళ్ళీ పోలీసులు దర్యాప్తు చేసి ఎవరిని దోషిగా తెలుస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.